నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్రమైనటువంటి గుండెపోటు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆయన వరంగల్లో ఉన్నటువంటి రోహిణి హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టు తెలుస్తూ ఉంది. డాక్టర్లకు రెస్పాండ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఆయన బాగానే ఉన్నారంటూ కూడా తన పిఏ సంబంధించినటువంటి తన టీంలో ఉన్నటువంటి తన పిఏ అయినటువంటి రాజు కావచ్చు, మిగతా వారు కావచ్చు, రోహిణి హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్ కావచ్చు, అందరూ కూడా ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఆయన చికిత్సకు రెస్పాండ్ అవుతున్నాడని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు సిటీ స్కాన్ తీసి ఇతర ఎగ్జామ్స్ చేసి ఆర్ఐసీలో వెంటిలేటర్ మీద ఉంచుతున్నాము. ఇంతకు ముందు వచ్చిన వదంతులు ఏదైతే ఉన్నాయో వారు జరిగిపోయినారని అది అసత్యము. మీరు దయచేసి వారు బ్రతికే ఉన్నారు, వారు ట్రీట్మెంట్ ఉన్నారని చెప్పగలరు. తదుపరి వారి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలియజేస్తారు. సో వాస్తవానికి ఉదయం నుంచి మనం చూసుకుంటే ఎప్పుడైతే ఆయన గుండెపోటు వచ్చిందో హుటాహుటిన ఆయన్ను వరంగల్లో ఉన్నటువంటి హాస్పిటల్కి, చిన్న హాస్పిటల్ తీసుకెళ్లారు. సో అక్కడి నుంచి చికిత్స నిమిత్తం మళ్ళీ రోహిణి హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. సో రోహిణి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఆయన చాలాసేపు వైద్యానికి రెస్పాండ్ అవ్వలేదు. సో వైద్యానికి రెస్పాండ్ కాకపోవడంతో అక్కడ డాక్టర్లు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కావచ్చు, ఈయన ఇంకా రెస్పాండ్ అవ్వలేడు, చనిపోయాడంటూ కూడా అనాధికారికంగా వెలువడించడం జరిగింది. అయితే కొద్దిసేపటికే చాలామంది ప్రజలందరూ కూడా ఆందోళన చెందడం కావచ్చు, ఫ్యామిలీ అంతా కూడా ఆందోళన పడడం మొదలైంది. సో వరంగల్లో రాజకీయ సంబంధించినటువంటి సర్కిల్ మొత్తం కూడా ఆందోళనకు గురవుతోంది. సో ఇలాంటి సమయంలో కొద్దిసేపటి క్రితమే పెద్ది సుదర్శన్ రెడ్డి చికిత్సకు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. సో రెస్పాండ్ అయ్యి ఆయన మళ్ళీ ఏదైతే ప్రజల మధ్యలో వస్తాడు, సో ప్రజల్లో కలుస్తాడంటూ కూడా వారికి సంబంధించినటువంటి టీం ఒక అధికారికమైనటువంటి ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన గురించి మాట్లాడుకుంటే, ఆయన రాజకీయం గురించి మాట్లాడుకుంటే, గతంలో ఆయన ఎప్పుడైతే తెలంగాణ మలిదేశ ఉద్యమం మొదలైందో కేసీఆర్తో తన రాజకీయ ప్రస్థానం మొదలైంది. సో రాజకీయ ప్రస్థానం మొదలవుతూనే తెలంగాణ మలిదేశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్లో నర్సంపేట నియోజకవర్గంలో తనకంటూ ఒక అభిమాన గలాన్ని కావచ్చు, తనకంటూ ఒక క్యాడర్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి 2014 ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిందో ఆయన పనితీరుని, ఆయనకున్నటువంటి ప్రజాబలాన్ని చూసి ఆయనకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత 2018 ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా భారీ మెజారిటీతో ఆయన అక్కడ గెలవడం జరిగింది. నర్సంపేట ప్రజల్లో మరింత జోష్ పెంచి బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేటువంటి విధంగా ఆయన అక్కడ కృషి చేయడం జరిగింది. సో మొన్న వచ్చినటువంటి 2023 ఎలక్షన్లో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయినటువంటి పరిస్థితి అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డికి వచ్చింది. సో తన రాజకీయ అనుభవాన్ని, తన రాజకీయ ప్రస్థానాన్ని చాలా మంచిగా కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఇంకా వయసు ఇంకా ఏం అయిపోకముందే చాలా యుక్త వయసులోనే ఆయన మళ్ళీ ఈ గుండెపోటుకు గురి కావడం. సో గుండెపోటుకు గురి అయిపోవడంతో అందరూ కూడా మరో సాయి చంద్రలాగా తొందరగా చనిపోతాడేమో అని చాలామంది భయపడ్డారు. చాలామంది కూడా ఉదయం నుంచే ఆయన చనిపోయాడనే వార్తల్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. సో సర్క్యులేట్ చేయడంతో చాలామంది అక్కడ ఉన్నటువంటి రోహిణి హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్కి కావచ్చు, వాళ్ళ టీం కావచ్చు, అందరికీ ఫోన్లు చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే ఆయన చికిత్సకు రెస్పాండ్ అయిన మరో క్షణమే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డాక్టర్స్ చెప్పడంతో అందరూ కూడా కొద్దిగా వారి అభిమానులు కావచ్చు, నర్సంపేట క్యాడర్ కావచ్చు, అదేవిధంగా తనకు సంబంధించినటువంటి ఫ్యామిలీ అంతా కూడా కొద్దిగా భయాందోళన నుంచి బయటికి రావడం జరిగింది. ఎప్పుడైతే ఈయనకు అస్వస్థత వచ్చిందని తెలుసుకున్నారో కేటీఆర్, హరీష్ రావు హుటాహుటిన హైదరాబాద్ నుంచి నర్సంపేటకు బయలుదేరడం జరిగింది. నర్సంపేటకు అక్కడ ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి రోహిణి హాస్పిటల్కి వెళ్ళడానికి హుటాహుటిన వారు బయలుదేరడం జరిగింది. సో ఉదయాన్నే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఉదయం లేవగానే మొదట ఫోన్ చూడగానే అదే వార్త రావడంతో అందరూ కూడా హుటాహుటిన వరంగల్కి వెళ్ళడం జరిగింది. సో పార్టీ నాయకులకు కావచ్చు, పార్టీ శ్రేణులకు కావచ్చు, ఆయన బాగానే ఉన్నారు, ఆందోళన చెందవద్దంటూ కూడా అటు కేటీఆర్, హరీష్ రావు కూడా పార్టీ కార్యకర్తలు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే ఉదయాన్నే హరీష్ రావు కూడా ఒకసారి డాక్టర్కి ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేశారట. సో ఆ ప్రయత్నం చేసినప్పుడు డాక్టర్ ప్రస్తుతానికి అయితే పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో సో అందరూ కూడా పరిస్థితి బాగాలేదు, సో చనిపోయేటువంటి అవకాశం ఉందని చాలామంది అనుకున్నారు. కానీ నిజంగా ఆయన బతికి రావడం నర్సంపేట ప్రజలు చేసుకున్నటువంటి గొప్పతనంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొద్దిగా సంతోషంగా ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది, రెస్పాండ్ అవుతూ ఉన్నారు. సో ప్రజలు ఆందోళన చెందవద్దంటూ కూడా
హాస్పిటల్ టీం కూడా చెప్పడం జరిగింది. సో ఫ్యామిలీ కూడా అంతా కొద్దిగా ఈ భయాందోళన నుంచి బయటికి రావడం, ఆయన ట్రీట్మెంట్ కోసం ఆయన సహకరిస్తూ ఉన్నారు. సో బయట కూడా ఫ్యామిలీ కూడా సహకరిస్తూ ఉంది. సో అభిమానులందరూ కూడా హాస్పిటల్కి పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నారు, వందల సంఖ్యలో. సో అభిమానులందరూ కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నప్పటికీ అక్కడ వారు కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కువ మంది రాకూడదని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో గత 2 సంవత్సరాల క్రితం అటు సాయి చంద్ గుండెపోటు రావడం కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఏదైతే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారో ఆయనకు గుండెపోటు రావడం కావచ్చు, ఇలా యువ నాయకులందరికీ గుండెపోటు రావడం కూడా కొద్దిగా బాధాకరం అంటూ కూడా వారి పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. సో రానున్నటువంటి రోజుల్లో మరి పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సంబంధించినటువంటి ఈ గుండెపోటు నుంచి చికిత్స పొంది మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే ప్రజల కోసం కావచ్చు, మళ్ళీ బయటికి వచ్చి ఎంత మేరకు పనిచేస్తాడు, ఎంత మేరకు ఈ ప్రజల కోసం ఉంటాడనేది కూడా వేచి చూడాల్సిందే. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండాలి, ఆయన ఆరోగ్యంగా బయటికి తిరిగి రావాలి. సో ఆయన ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగకూడదని కూడా మనమందరం కూడా కోరుకుందాం. సో ఆయన ట్రీట్మెంట్ పూర్తిగా తీసుకొని బయటికి వచ్చి ప్రజల్లో తిరగాలి, ప్రజల కోసం సేవ చేయాలి. ఒక రాజకీయ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా బయటికి వచ్చి ఆయన ప్రజలకు సేవ చేయాలని కూడా కోరుకుందాం.